ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీల నేతల పైన ఎంత సాన్నిహిత్యంగా ఉన్నా, కింద క్యాడర్‌లో మాత్రం ఆ సాన్నిహిత్యం లేదు అని, వాళ్ళు కలిసి పనిచేసే పరిస్థితులు లేవు అన్న నిజం పార్టీ పెద్దలకు తెలుసు కాబట్టి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గనక ఈ క్యాడర్ యొక్క అసంతృప్తి ఓట్ల రూపంలో గనక ప్రతిబింబిస్తే, అధికారంలో ఉండి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరిగితే ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మరింతగా పెరిగి అది మరింత పెద్ద చర్చ జరగడానికి కారణమవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం ఒకరికొకరం సహకరించాల్సిందే అని చెప్పి కూటమి పార్టీల నాయకులందరూ కూడా రాత్రి సమావేశమయ్యారు. ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి పల్లా శ్రీనివాస్ యాదవ్, నిమ్మల రామానాయుడు, బీజేపీ నుంచి మాధవ్, సత్యకుమార్, జనసేన నుంచి నాదెండ్ల మనోహరు, హరిప్రసాద్ వీళ్ళందరూ హాజరయ్యారు. హాజరై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్ అంతా కలిసి పనిచేయాలి. దీనికోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఒక కమిటీ వేయాలి, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఒక కమిటీ వేయాలి. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో వేసే కమిటీలో మాత్రం సంబంధిత జిల్లాలకు సంబంధించిన అన్ని పార్టీల అధ్యక్షులు, ఎంపీ, ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులు వీళ్ళందరూ కమిటీలుగా ఉండాలి. కమిటీలుగా ఉండి ఎక్కడే కూడా కూటమి పార్టీల మధ్య పరాపచ్చలు రాకుండా ముందుకెళ్ళాలి. అండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక పార్టీ వాళ్ళకి టికెట్ ఇస్తే మరో పార్టీ వాళ్ళు పోటీ చేయకుండా ఈ కమిటీ అటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసి పరిష్కరించాలి. ఇదే కమిటీ ఎన్నికల తర్వాత, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కూడా యాక్టివ్గా పనిచేయాలి. పని చేసుకుంటూ పోయి వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ కూటమి ఐక్యంగానే ఉండే పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి. కూటమిలో ఐక్యత లేకపోతే, క్యాడర్ కనుక కలిసి పనిచేయకపోతే స్థానిక సంస్థలోనూ నష్టం జరుగుతుంది. సో రాబోయే జనరల్ ఎలక్షన్స్లోనూ నష్టం జరుగుతుంది. అందుకని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు 3 పార్టీల నుంచి కమిటీలు వేసుకుంటున్నారు. ఇక నుంచి ఆ కమిటీలు క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తిని పోగొట్టడం కోసం, లేదా వాళ్ళు ఏమైనా రెబల్గా తిరగకుండా, లేకుంటే వాళ్ళు ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేయకుండా, మొత్తం మీద అయితే ఎవ్రీథింగ్ మానిటరింగ్ చేయడం కోసం ఈ కమిటీలు పనిచేయబోతున్నాయి. ఆ మేరకు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అండ్ కూటమి భాగస్వామ్య పార్టీలు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో సమావేశమై క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ఉన్నటువంటి కార్యకర్తల ఇబ్బందులని కాదు, అంటే పైన పార్టీ అధినాయకత్వానికి క్యాడర్కి మధ్య ఒక సన్నటి లైన్ అనేది చెరిగిపోతుంది. దాన్ని చెరిగిపోని చూసుకోవాలి. సో ఒకటైతే ఫ్యాక్టు, ఆంధ్రప్రదేశ్లో పార్టీలు ఏది ఒంటరిగా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోగలమనే ధైర్యం అయితే లేదు. ఆ విషయాన్ని వాళ్ళే చెబుతూ ఉంటారు. కలిసి ఉంటేనే కలిసి ఉంటేనే కలిసి ఉంటేనే. సో కలిసి లేకపోతే ఇంక మన వల్ల ఏమీ కాదు. సో కలిసి ఉండాలంటే ఏం చేయాలి? అందుకని ఈ కమిటీలు వేసి, ఈ కమిటీలు విధి విధానాలు నిర్ణయించి క్యాడర్తో మమేకమై ముందుకెళ్ళి మొత్తం మీద వాళ్ళను పార్టీల కోసం పని చేయించుకునే స్ట్రాటజీ అయితే ఎగ్జిక్యూట్ చేయబోతూ ఉన్నారు.